ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. అందరికీ ముందుగా దసరా మరియు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియో వచ్చేసి దసరా మరియు దేవీ నవరాత్రిలో భాగంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి నైవేద్యంగా సమర్పించేటువంటి కదంబం వంటకాన్ని చాలా ఈజీగా సింపుల్గా మన ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీతో తెలియచేయడానికి మీ ముందుకు వచ్చేసాను. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ నైవేద్యాన్ని మనము స్వీకరించేటప్పుడు కూడా నైవేద్యంగా మనకి చిన్నప్పుడు మన అమ్మమ్మలు అలాగే మన అమ్మలు పెట్టినటువంటి గోరుముద్దలు అనేవి గుర్తుకు వస్తాయండి. ఎందుకంటే అంత కమ్మగా ఉంటుంది ఈ నైవేద్యమైనటువంటి కదంబం వంటకము. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా మరి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి కదంబం వంటకాన్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ముఖ్యంగా మనకి సొరకాయ అలాగే గుమ్మడికాయ కావాలండి. నాకు గుమ్మడికాయ అందుబాటులో లేకపోయేసరికి నేను తీసుకోలేకపోయాను. మిగతా తీసుకున్నటువంటి కూరగాయలు వచ్చేసి 1/2 కప్పు టమాటో, 1/2 కప్పు దొండకాయ ముక్కలు, 1/2 కప్పు చిలకడ దుంప, 1/2 కప్పు దోసకాయ ముక్కలు, 1/2 కప్పు బీన్స్, 1/2 కప్పు వంకాయ ముక్కలు, 1/2 కప్పు ఆలుగడ్డ, 1/2 కప్పు సొరకాయ ముక్కలు, 1/2 కప్పు బెండకాయ ముక్కలు. మీరు కావాలి అనుకుంటే ముల్లంగి, క్యారెట్, గోరుచిక్కుడు ఇవి కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ప్యాన్ పెట్టేసేసుకొని ఒక 5 to 6 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆవాలు అలాగే జీలకర్రను వేసుకొని అవి కొంచెం చిటపటమన్న తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని వాటిని ఒక 2 seconds పాటు స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అవి కూడా వేసుకున్న తర్వాత అన్నీ మనము ముందుగా తీసుకున్నటువంటి అన్ని రకాల కూరగాయ ముక్కలన్నింటినీ మొత్తం దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. మనము కదంబం అనగానే అమ్మో చాలా కూరగాయను ఉపయోగించి చేయాలి, చాలాసేపు టైం పడుతుంది అనుకుంటాం కదండి. కానీ చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎక్కువసేపు టైం కూడా తీసుకోదు. కేవలం 10 to 15 minutesలో మనకి ఈ కదంబం వంటకం అనేది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి నైవేద్యమైనటువంటి కదంబం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఇలా అన్ని ముక్కలు వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు అనేది వేసుకొని ఒకసారి అంతా ఆ ఉప్పు మొత్తం ముక్కలకి పట్టే విధంగా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసేసి ఒక 5 minutes పాటు ఈ ముక్కల్ని వేయించుకోవాలి. 5 minutes తర్వాత ఒకసారి తీసేసుకొని అంతా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 కప్పు వరకు చింతపండు గుజ్జు అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఉప్పు కానీ పులుపు కానీ కారం కానీ రుచికి తగినంతగా వేసుకుంటే సరిపోతుందండి. అలాగే మనము ఈ చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు కారం వేసుకోవాలి. ఇక్కడ ఈ కారం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే సపరేట్గా మనం చిన్నులపై వేయకుండా పట్టించుకొని ఉంటే మాత్రమే ఆ కారంని వేసుకోవాలండి. లేకపోతే కారంని స్కిప్ చేసేసి పచ్చిమిరపకాయ ముక్కలు అనేది ఎక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే అమ్మవారి కోసం కాబట్టి చిన్నులపై వేసినటువంటి కారం అనేది వాడకూడదు. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసేసుకొని కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పులుపు కోసం మనం పులుపు వేసుకున్నాం కదండి, కొంచెం అది సమానం అవ్వడం కోసం బెల్లంని వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఒక 1.5 glass వరకు వాటర్ అనేది యాడ్ చేసేసుకొని లిడ్తో క్లోజ్ చేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని లిడ్తో క్లోజ్ చేసేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అలా అయితే మనకి వెజిటేబుల్స్ అనేవి బాగా కుక్ అవుతాయి. సో 5 నిమిషాల తర్వాత నేను ఇక్కడ లిడ్ని తీసేసి ఒకసారి అంతా బాగా ఈవెన్గా కలిపేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ముక్కు ఉడికిందో లేదో అని చెప్పి మనం ఒక ఫోక్ సహాయంతో చూస్తే తెలుస్తుందండి. చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇలా ఉడికినప్పుడు ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి పప్పుని నేను దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను పెసరపప్పుని యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలి అనుకుంటే కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు, లేదా కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు. పెసరపప్పు కందిపప్పు రెండు కలిపి కూడా చేసుకోవచ్చు. కొంతమంది అలా చేస్తూ ఉంటారండి. సో అందుకని చెప్పి నేను చెప్తున్నాను. కేవలం కందిపప్పుతోనే చేస్తూ ఉండేవారు, లేదా కాంబినేషన్తో కూడా చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ పప్పు అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. కొంచెం రైస్ వచ్చేసేసి పలుకుగా కాకుండా కొంచెం మెత్తగా ఉండేలాగా ఉడికించుకుంటే బాగుంటుందండి. ఈ రైస్ మొత్తం దీంట్లోకి యాడ్ చేసుకొని మొత్తం రైస్ అంతా వేసుకున్నటువంటి పదార్థాలకి అలాగే పప్పుకి ముక్కలకి ఉప్పుకి అంతా బాగా కలిసేలాగా రైస్ మొత్తం బాగా ఈవెన్గా కలిపేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక టీస్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఒకసారి లిడ్ తోటి క్లోజ్ చేసేసి ఒక 5 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అప్పుడు మనం వేసుకున్నటువంటి ఉప్పు పులుపు కారము అంతా పప్పుకి నుండి రైస్కి పడుతుందండి. సో అందుకని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకునేటువంటి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి నైవేద్యంగా చేసేటువంటి కదంబం రెడీ అయిపోయింది ప్రసాదంగా పెట్టడానికి మనకి.